ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నేషనల్ ఫైర్ సర్వీస్ వీక్ 2026 నిర్వహించారు. ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలోని అన్ని అగ్నిమాపక కేంద్రాల పరిధిలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రజలలో అవగాహన పెంపు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. జాతీయ అగ్ని సేవా వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్, డీకేడబ్ల్యూ కళాశాల యూత్ రెడ్ క్రాస్ కన్వీనర్ రజని, ఎంవి నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ భావన సముదాయాలలో సంభవించే అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలు, భద్రతా సూచనలపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. నెల్లూరు ఫైర్ స్టేషన్ నుండి గాంధీబొమ్మ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. श्रद्धांजलि करेंगे। ఈ యొక్క వీక్లీ ఫైర్ సర్వీసు సంబంధించి ఎవ్రీ ఇయర్ ఇదే రోజున జరుపుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా దీనికి ప్రాతిపదిక వచ్చేసి 1944లో విక్టోరియా హార్బర్లో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు అనేక మంది వేల మంది ప్రాణాలు కోల్పోవడం, అందులో దాదాపుగా 600 పైచీలకు మన ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పర్సన్స్ కూడా చనిపోవడం కూడా తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వారోత్సవాలను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్ మీ అందరూ తెలిసిందే. ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి అంటే ప్రాణాలను కూడా తెగించి మన యొక్క ప్రజల యొక్క ఆస్తులు కానివ్వండి, ప్రాణాలు కానీ కాపాడే విధంగా వాళ్ళు ఎక్కడైనా సరే ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఫైర్ యాక్షన్ సందర్భంగా కాకుండా ఈ యొక్క ఏదైతే ఫ్లడ్స్ వచ్చిన సమయంలో కానివ్వండి, ఏదైనా సైక్లోన్ సందర్భంలో కానీ ఆ టైంలో కూడా వాళ్ళు ఎంతో వాళ్ళు కష్టపడి మనకి ఈ రెస్క్యూ ఆపరేషన్లో కూడా పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అదే కాకుండా అనేక రకాలుగా మనకి అంటే ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే హౌసెస్ కానివ్వండి, ఏదన్నా మాల్స్ కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టేసి మనకి రక్షణ కల్పించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సర్వీసెస్ చేసినటువంటి మన అగ్నిమాపక శాఖ వారిని మనం చాలా గౌరవించుకోవాలి. అదేవిధంగా వారి యొక్క సేవలను కూడా మనం కొనియాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వారి యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకుంటూ వారి ఏదైతే మనకి అందిస్తున్నారో వారిని ఆ విధంగా మనం గౌరవించడం కూడా మనం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మనం వారిని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్ని, సేవలను కూడా కొనియాడవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారు ఇచ్చే సర్వీసెస్ ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కూడా తెగించేసి మనకి రక్షణ కల్పిస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తూ వారి యొక్క సర్వీసెస్ మనం పొందడం కూడా చాలా అదృష్టం భావిస్తున్నాం. దానివల్ల మనకి ఎంతో సర్వీసెస్ వల్ల మనం ప్రజలు కూడా మానవ ప్రాణాలు కాపాడటం కాకుండా వారికి అండదండగా ఉంటూ అనేక విధాలుగా మనకి సహాయపడుతున్నటువంటి అగ్నిమాపక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నామో మన డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా మనకు చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆలోచించేదానికన్నా జరగకముందే మనం ఏం చేయాలి, ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి అనే మెయిన్ ఉద్దేశంతో గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వారం అంతా కూడా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మనకు అవేర్నెస్ కల్పిస్తారు. దాంట్లో అందరూ ప్రజలు భాగస్వాములై భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు జరిగేటప్పుడు మనం ఎలాంటి
మెజర్స్ తీసుకోవాలి అనే దాని మీద మనం అందరం కూడా అవగాహన కల్పించుకొని అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరును ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 1944 ఏప్రిల్ 14 ఇదే రోజున ఒక పెద్ద నౌక బ్రిటన్ నుంచి బయలుదేరి మన బాంబే డాక్ యార్డ్లో విక్టోరియా డాక్ యార్డ్ అనేటువంటి ప్లేస్కి వచ్చి అక్కడ ఏప్రిల్ 12వ తారీఖున మనకి అక్కడ బ్రిటన్ నుంచి బాంబే రావటం జరిగింది. ఏప్రిల్ 14 సరిగా ఇదే రోజున మధ్యాహ్నం 12:30కి ఆ షిప్ ఆ యొక్క ఓడ అగ్ని ప్రమాదం జరగడం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే కనీవిని ఎరగని రీతిలో ఈవినింగ్ 4-4:30 మధ్యలో ఓ పెద్ద బ్లాస్ట్, ఒక విస్ఫోటన జరిగింది. ఆ విస్ఫోటన ఎంత ప్రమాదంగా జరిగిందంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంటి యొక్క తలుపులు కిటికీలు కూడా పగిలిపోయినాయి. 2 కిలోమీటర్ల చదరపు ఏరియాలో ఒక్కటి కూడా ఏం లేదు, మొత్తం మొత్తం మాడిపోయింది. 800 నుంచి 1300 వరకు పబ్లిక్ అంటే ఎవరైనా కావచ్చు అందరూ కూడా ఆ హాతులో చనిపోయారనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించేటువంటి కార్యక్రమంలో మా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి 66 మంది సిబ్బంది ఆ రోజున అసూలు బాశారు. 200 మంది పైగా వాళ్ళు క్షతగాత్రులు అయ్యారు. అంత డిజాస్టరు అగ్నిమాపక శాఖలో ఎప్పుడూ జరగలేదు. అందుకని అప్పటి నుంచి ఆ డాక్ యార్డ్లో జరిగినటువంటి ఆ ప్రమాదంలో మరణించినటువంటి 66 మంది అగ్నిమాపక సిబ్బందిని తలుచుకుంటూ స్మరించుకుంటూ అప్పటి నుంచి అగ్నిమాపక శాఖలో అమరులైనటువంటి వారందరికీ కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ఏప్రిల్ 14న మేము కమమరేషన్ పీరియడ్ స్మరణ దినోత్సవంగా మేము జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.